కార్నర్లో ఇంకా అక్కడక్కడ కూడా మంటలు వ్యాపిస్తూ ఉన్నాయి కాబట్టి మరొక 2 అదనంగా ఫైర్ ఇంజన్ చేరుకున్నాయి. అలాగే సమీపంలో ఉన్న ఫైర్ స్టేషన్ నుంచి కూడా ఫైర్ ఇంజన్ కూడా ఘటనా స్థలాన్ని చేరుకున్నాయి. అలాగే వాటర్ సప్లై కూడా, అంటే వీటికి వాటర్తో పాటు ఫైర్ ఫైటింగ్ కొనసాగింది. అలాగే ఫోమ్ ఫైర్ ఫైటింగ్ కూడా కొనసాగింది. మొత్తంగా 4 పెద్దవాళ్ళు, 2 చిన్నవారు. వారి ఆచూకీ ఏమైందనేది మాత్రం ఇంకా తెలియలేదు. గత కాలంగా సెల్లార్లో పని చేస్తూ ఉన్నారు. సెల్లార్లో వాచ్మెన్ కుటుంబం కూడా ఉంది. వీరంతా కూడా మరికొంతమంది వేరే ఫ్యామిలీ వాళ్ళు కూడా బీహార్ నుంచి వారు ఇందులో వచ్చి పనిచేస్తున్నట్టు తెలిసింది. సో వారి ఆచూకీ కూడా ఇంకా తెలియరాదు. వాచ్మెన్ ఫ్యామిలీ బయటకు వెళ్ళారు, 2 చిన్నారులు సెల్లార్లోనే ఉండిపోయారు. సో ప్రస్తుతం చిన్నారులు ఎక్కడున్నారు, అలాగే ఇందులో పనిచేస్తున్న 4 ఎక్కడున్నారు అనేది ఆచూకీ తెలియదు. ఓవరాల్గా ఈ భవనంలో ఎంతమంది ఉన్నారు, బచ్చా ఫర్నిచర్ షాప్లో ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఎంతమంది పనిచేస్తున్నారు, సెల్లార్లో ఎంతమంది ఉన్నారు, ఆ తర్వాత ఫస్ట్ ఫ్లోర్ వైపు ఎవరున్నారు, ఇలా అనేక క్వశ్చన్ మార్క్స్ ఉన్నాయి. కాబట్టి వాటికి సంబంధించి కూడా పూర్తి వివరాలు సేకరిస్తాం. ప్రజెంట్ అయితే మనము సెల్లార్ వద్ద ఉన్నాము. ఎన్టీవీ స్క్రీన్ పైన మనం విజువల్స్ గమనిస్తాను. దట్టమైన పొగలు వ్యాపిస్తున్నాయి. తమ వారి ఆచూకీ కోసం కూడా ఇంకా వారు కంటతడి పెడుతూనే ఉన్నారు. సో ప్రజెంట్ అయితే ఫైర్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ అలాగే స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ మాత్రం లోన ఫైర్ రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తున్నాం. మనం చూడొచ్చు విజువల్స్లో తమ వారి ఆచూకీ కోసం ఇంకా కంటతడి పెడుతూనే ఉన్నారు. వారు ఏమై ఉన్నారు అనే ఒక ఆందోళన కూడా ఇంకా నెలకొంది. మొత్తంగా 6 ఉన్నారా, లేదంటే ఇతర ఎవరైనా లోన్కి వెళ్ళారా? మొత్తంగా సెల్లార్తో పాటుగా 4 అంతస్తులు ఉంది ఈ భవనం. సెల్లార్ మాత్రం ఇది ఎలాంటి అనుమతులు లేకుండా మొత్తంగా గోదాం యూజ్ చేసుకోవడం, గోదాం సంబంధించి కూడా అందులో పెద్ద ఎత్తున మెటీరియల్ డంప్ చేయడం వల్లనే ఈ ప్రమాదం జరిగినట్లుగా చాలా స్పష్టంగా అర్థమవుతోంది. మరి ఎంత మేర అంటే స్తోమతకు మించి సెల్లార్లో కెపాసిటీకి మించి ఫర్నిచర్ డంప్ చేశారా తెలియదు. మనం ఎన్టీవీ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్ విజువల్స్ గమనిస్తూ ఉన్నాము. మొత్తంగా వీడియో జర్నలిస్ట్ రాకేష్తో లోనికి ఎంటర్ అయ్యాం. మనం ఎన్టీవీ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్ విజువల్స్ గమనిస్తూ ఉన్నాం. ఇదంతా కూడా ఫర్నిచర్ అగ్నికి ఆహుతి అయిపోయింది. చాలా వరకు ప్లాస్టిక్ మెటీరియల్ డంప్ చేసి ఉంది. అలాగే చాలా వరకు కూడా ఇటు బెడ్కి సంబంధించి కావచ్చు, సోఫాస్కి సంబంధించిన మెటీరియల్ కావచ్చు, ఇతరత సామాగ్రి అంతా కూడా ఇష్టం వచ్చినట్లు సెల్లార్లోను, అలాగే కెపాసిటీకి మించి కూడా సెల్లార్లో ఇదంతా కూడా డంప్ చేయడం వల్లనే మంటలు అదుపు చేయడం చాలా కష్టతరంగా మారింది. దీనికి తోడు ప్లాస్టిక్ కవర్స్, ప్లాస్టిక్ మెటీరియల్ ఉండడం వల్ల కూడా చాలా ఇబ్బందులు కూడా. సో సెల్లార్లో ఇంకా అక్కడక్కడ కార్నర్లో మంటలు చెలరేగుతున్నాయి కాబట్టి, దట్టమైన పొగలు వ్యాపిస్తున్నాయి కాబట్టి ఫైర్ సిబ్బంది, డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ టీమ్ కూడా సెల్లార్లోకి ఫైర్ ఫైటింగ్ కొనసాగిస్తూ ఉన్నారు. అలాగే ఇక్కడ సైడ్ అంతా కూడా ఫర్నిచర్ అగ్నికి ఆహుతైందని చెప్పాలి. మొత్తంగా ఇటు స్టీల్, ప్లాస్టిక్, అలాగే ఫోమ్ ఇదంతా కూడా మొత్తంగా మంటల్లో చాలా పెద్ద ఎత్తున కూడా డంప్ చేయడం వల్ల ఈ ప్రమాదం తీవ్రత పెరిగింది. అలాగే క్షణాల్లో కూడా మంటలు వ్యాపించాయి. క్షణాల్లో భవనం సంబంధించి కూడా చుట్టుపక్కల కూడా వ్యాపించడం కారణంగానే రెస్క్యూ ఆపరేషన్ ఇంత సమయం పట్టింది. అలాగే మంటలు అదుపు చేయడానికి కూడా చాలా తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. సో ఇందులో 6 ఆచూకీ తెలియరాల్సింది కాబట్టి ప్రజెంట్ అఖిల్, ప్రణీత్ 2 చిన్నారులు సెల్లార్లో ఆడుకుంటున్నారని తెలుస్తోంది. మరి వారి తల్లిదండ్రులు బయటికి వెళ్ళారు. అలాగే బీహార్కి సంబంధించిన వారు కూడా ఇందులో పనిచేస్తూ ఉన్నారు. గత కొంతకాలంగా సెల్లార్లో ఇటు వాచ్మెన్ కుటుంబం ఉంటుంది. సో మొత్తంగా 6 ఉన్నారా లేదా ఎంతమంది ఉన్నారా అనేది ఇంకా స్పష్టత రావాల్సింది. మొత్తం 6 మంది ప్రమాదంలో చిక్కుకున్నట్లు వారి కుటుంబ సభ్యులు వచ్చి అధికారులకు చెప్పడం, పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం వల్లనే 6 లోన ఉందని తెలుస్తుంది. కానీ ఇంకా పూర్తి స్థాయిలో రెస్క్యూ ఆపరేషన్ కంప్లీట్ అయితే తప్ప, అంటే అక్కడక్కడ కూడా ఇంకా దట్టమైన పొగలు, మంటలు కూడా వ్యాపిస్తూ ఉన్నాయి కాబట్టి వాటిని రెస్క్యూ ఆపరేషన్ కంప్లీట్ చేస్తే తప్ప వివరాలు తెలిసే అవకాశం కూడా కనిపిస్తుంది. సో ఓవరాల్గా మొత్తం ఇందులో 3 కుటుంబాలు వారు పనిచేస్తున్నారు. ఇటు వాచ్మెన్తో పాటుగా ఈ ఫర్నిచర్ డంపింగ్ ఇన్ఛార్జ్, అలాగే పైన షిఫ్టింగ్ చేసేవారు ఉన్నారు. సో ఎంతమంది ఉన్నారు, తర్వాత వారి వివరాలు ఏ విధంగా ఉన్నాయి మాత్రం ఇంకా స్పష్టత లేదు. ప్రజెంట్ అయితే రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతూనే ఉంది. ఫైర్ డిజాస్టర్ టీమ్, ఫైర్ సిబ్బంది లోనికి వెళ్తూ ఉన్నారు. మనం ఎన్టీవీ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్ విజువల్స్ గమనిస్తూ ఉన్నాం. లోన మాత్రం వెళ్ళలేని సిచ్యువేషన్ కూడా ఉంది. ఎందుకంటే చాలా దట్టమైన పొగలు వ్యాపిస్తూ ఉన్నాయి కాబట్టి ఒకవేళ పొగలు కంట్రోల్లో అయితే, మంటలు కంట్రోల్లోకి వస్తే మాత్రం లోనికి వెళ్ళే సిచ్యువేషన్ ఉంటుంది.